ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య దుబాయ్లో జరిగిన రెండో టీ20 నిజానికి క్రికెట్ మ్యాచ్లా కాకుండా ఓ యుద్ధంలానే జరిగింది. ఆడలేక మధ్యలో ఓడనట్లుగా సరిగా ఆడం చేతగాక వెకిలి చేష్టలు వెకిలి మాటలని నమ్ముకుంది పాకిస్తాన్. మీరు నోటితో పేలితే మేం బ్యాట్తో తేల్చుతామనేలా మరోసారి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టింది ఇండియా. భారత్ పాకిస్తాన్ రెండో మ్యాచ్ని చూస్తే యుద్ధం అంటే ఇలానే జరుగుతుందేమో అనుకోవచ్చు. నిజంగానే యుద్ధం లాంటి మ్యాచ్ అది. సెప్టెంబర్ 14న ఆసియా కప్లో మొదటిసారి తలపడ్డాయి భారత్ పాకిస్తాన్. ఆ మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడించింది భారత్. మ్యాచ్ తర్వాత పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో పాక్ ముఖం మాడిపోయింది. ఐసీసీ ముందు నానా యాగిచ్చేసింది. ఆసియా కప్ను బాయ్కాట్ చేస్తామంటూ నోటికొచ్చినట్లు కూసింది. రిఫరీ యాండీ ఫైక్రాఫ్ట్ను తొలగించాలంటూ పట్టుబట్టింది. పాకిస్తాన్ డిమాండ్స్ ని ఐసీసీ పట్టించుకోలేదు. డిమాండ్లు నెరవేరక ఆసియా కప్ను బాయ్కాట్ చేయలేక ఉక్కిరిబిక్కిరైంది. ఎలాగైతేనేం సూపర్ 4లో అడుగుపెట్టింది. సూపర్ 4లో ఫస్ట్ మ్యాచ్ మళ్లీ భారత్తోనే ఆడాల్సి వచ్చింది. భారత్ తమను అవమానించిందన్న ఉక్రోషమో, ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న కసో, ఏదైతేనేం పాకిస్తాన్ ఆటను కాకుండా నోటిని నమ్ముకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్. భారత ఆటగాళ్లు పోర్ ఫీల్డింగ్ పుణ్యమా అని ఓ మాదిరి స్కోర్ చేయగలిగింది. పాక్ జట్టులో టాప్ స్కోరర్ సాహిబ్ జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 5 4లు 3 సిక్సర్లు వాది 58 పరుగులు సాధించాడు. నిజానికి అతను డకౌట్ కావాల్సింది. ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్కే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో థర్డ్ మ్యాన్ దిశగా ఫర్హాన్ కొట్టిన బంతిని అభిషేక్ శర్మ క్యాచ్ పట్టుకోలేకపోయాడు. దాంతో ఫర్హాన్ రెచ్చిపోయి హాఫ్ సెంచరీ కొట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే బ్యాట్ ని గన్లా పట్టుకుని షూట్ చేస్తున్నట్లు ఓవర్ యాక్షన్ చేశాడు. ఫర్హాన్ ఉగ్రవాదులను మెచ్చుకుంటున్నాడా లేదంటే భారత్ కు వార్నింగ్ ఇస్తున్నాడా? పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేశాడా అనే చర్చ జరుగుతోంది. ఫర్హాన్ ధోనిని కాపీ చేయబోయి ఫెయిల్ అయ్యాడంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. గన్ పట్టుకున్నవాడు ఎవడైనా సరే బ్యారెల్ ను అవతలి వైపు ఎయిమ్ చేస్తాడు. ఫర్హాన్ మాత్రం గన్ బ్యారెల్ తన వైపు పెట్టుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అని జోకులు వేస్తున్నారు. మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ఫర్హాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను, కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడడం నా లక్ష్యం. టీమిండియా అయినా ఏ జట్టైనా నా శైలి ఇలాగే ఉంటుంది అని ప్రెస్ మీట్ లో ఎక్స్ట్రాలు కొట్టాడు. సీనియర్ ప్లేయర్ హారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత అభిమానులు కోహ్లీ అంటూ టీమిండియాను ఉత్సాహపరిచారు. 2022 టీ20 ప్రపంచ కప్లో హారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ 5-6 బంతుల్లో కోహ్లీ వరుసగా 2 సిక్స్లు బాది మ్యాచ్ను ఇండియా వైపు టర్న్ చేశాడు. ఆ విషయం రవూఫ్కు గుర్తు వచ్చిందేమో. మైదానంలోనూ పిచ్చి పట్టిన వాళ్లా ప్రవర్తించాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్ ని కూల్చామని పాక్ పలికిన ప్రగల్భాలు గుర్తు చేస్తూ ఇండియన్ రాఫెల్ ఫైటర్ జెట్ ఇలా కూలిపోయిందన్నట్లుగా పిచ్చి సైగలు చేశాడు. ఇక బౌలింగ్ టైంలోనూ పాక్ సీనియర్ బౌలర్లు షహీన్, హారిస్ రవూఫ్ హద్దులు దాటారు. వారికి ఓపెనర్లు అభిషేక్, గిల్ మాటలతోనే కాకుండా బ్యాట్తోనూ సమాధానం ఇచ్చారు. రావడంతోనే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టాడు. పవర్ ప్లేలో షహీన్ ఆటాడుకున్న అభిషేక్, హారిస్ బౌలింగ్లో కాస్త ఆచితూచి ఆడాడు. ఇదే అదునుగా అభిషేక్ పై స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు రవూఫ్. షహీన్ బౌలింగ్ లో గిల్ వరుసగా 2 బౌండరీలు కొట్టినప్పుడు స్లెడ్జింగ్ చేయడంతో వెళ్లి బంతి తెచ్చుకో అంటూ గిల్ వేలు చూపించాడు. ప్రతి బాల్ కు భారత్ ఓపెనర్లను కవ్వించేందుకు ప్రయత్నించాడు హారిస్ రవూఫ్. ఒక దశలో అభిషేక్, రవూఫ్ దగ్గరగా వచ్చారు. అంపైర్లు కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 4లు 5 సిక్స్లతో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత అభిషేక్ శర్మ యూ టాక్ వి విన్ అంటూ మ్యాచ్ గెలిచిన పిక్స్ ట్విట్టర్లో షేర్ చేశాడు. నిజానికి ఈ మ్యాచ్లో పాక్ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. అటు బ్యాటింగ్ టైంలోనూ ఇటు బౌలింగ్ టైంలోనూ వారి స్లెడ్జింగ్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. చివరకు మరోసారి హ్యాండ్ షేక్ లేకుండానే భారత్ పాక్ మ్యాచ్ ముగిసింది. 6-4 కొట్టి భారత్ను గెలిపించిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాతో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. మిమ్మల్ని చితక్కొట్టడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు అంటూ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి చెప్పింది టీమిండియా.